సమయం పుట్టకముందే ఓ శక్తి పుట్టింది. హిమాలయ గుహల్లో ఓ మహాముని కాలాన్ని మించిపోయే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి పేరు కాలచక్రం. అది కేవలం గడియారం కాదు, అది సృష్టి, స్థితి, లయం. కోటి సంవత్సరాల తరువాత ఓ శక్తివంతుడు భూమిని శాసించాలనుకున్నాడు. ఆ శక్తికి మూలం కాలచక్రం. అతని పేరు అందక. అతను శక్తిని లబ్ధి చేసేందుకు ప్రపంచాన్ని కలుషితం చేయసాగాడు. ప్రస్తుత కాలంలో ఓ ప్రతిభావంతుడైన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్యన్ రాథోడ్. ఆయన జీవిత లక్ష్యం కాలచక్రం రహస్యాన్ని గుర్తించడం. ఒక పురాతన శిలాశాసనం ద్వారా అతను దాని ఉనికిని తెలుసుకుంటాడు. ఆర్యన్ జట్టులో ఉన్నది మీరా వర్మ, చురుకైన చిత్ర పరిశోధకురాలు. ఆమె ధైర్యం, తెలివితేటలు ఈ ప్రయాణానికి ప్రాణవాయువు. ఆమెతో కలిసి ఆర్యన్ ప్రయాణం మొదలవుతుంది. వాతాకాలపు యోధుడు, శక్తిమంతుడు గురుకర్ణ. ఆయన కాలచక్రాన్ని అనేక శతాబ్దాలుగా కాపాడుతూ ఉన్నాడు. ఆర్యన్ను కలిసిన తర్వాత అతనిలో భవిష్యత్తు యోధుడిని చూస్తాడు. అందక మాయానుబంధాలతో కాలచక్రం శక్తిని ఆక్రమించాలనుకుంటున్నాడు. తన సైన్యాన్ని గుహలలోకి పంపిస్తాడు. ఆ శక్తి ఒక్కసారి దక్కితే ప్రపంచం అతని అదుపులో ఉంటుంది. ఆర్యన్ జట్టు అగ్ని ద్వారానికి చేరుకుంటుంది. ఇది మొదటి శక్తి పరీక్ష. ధైర్యం, నిజాయితీ, త్యాగాన్ని పరీక్షించే ద్వారం. ఒక తప్పు, జీవితం మాయం. అంతర్లీన రహస్యాలను ఆవిష్కరించే శిలాశిల్పం. కానీ దాని రహస్యం చదవాలంటే మనసు శుద్ధిగా ఉండాలి. మీరా మేధతో, ఆర్యన్ మనస్ఫూర్తితో శిల్పం తెరుచుకుంటుంది. గురు కర్ణ వారి సంకాల సూత్రం. ఇది కాలచక్రానికి అందులో దాగినది భవిష్యత్తు మార్గం. అది వినగానే ఆర్యన్కు కళ్ల ముందు విజన్ వస్తుంది. ఇది శక్తి మార్గం ప్రారంభం మాత్రమే. కాలం తిరిగే ప్రయాణం మొదలైంది. ప్రతి అడుగు సాహసమే, ప్రతి దాగిన నిజం విజ్ఞానమే. ఆర్యన్ యాత్ర మొదలైంది. శక్తి కోసం కాదు, భవిష్యత్తు కోసం.